హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేటి ఏంటంటే నిరుద్యోగుల గురించి మాట్లాడితే నిరుద్యోగుడి జీవితము ఎలా ఉంటుంది అంటే నిరుద్యోగుడు పడే కష్టాలు ఈ భూమి మీద ఉండే ఎవరు కూడా పడటని నా అభిప్రాయంగా చెప్తున్నానండి. ఏంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనతో ఉండి మనతో బాగా క్లోజ్గా తిరిగే మన ఫ్రెండ్కి ఎవరికైనా జాబ్ వస్తే జాబ్ రానంత వరకు వాడు మనతో అన్నీ మాట్లాడతాడు. జాబ్ వచ్చిన తర్వాత మనల్ని చూసే చిన్న చూపు అంతా ఇంత కాదండి. అదొకటి. ఇంకొకటి, పేరెంట్స్ కూడా ఎలా వస్తారంటే చాలా ఇదిగా అంటే సూటిపోటు మాటలతో నువ్వేం పనికిరావు, నీ జీవితం ఇంతే, నీ తోటి ఫ్రెండ్స్ అంతా జాబులు తెచ్చుకున్నారు, నీ బతికింత చెప్పు అనేసి పేరెంట్స్ సూటిపోటు మాటలతో పొడుస్తూ ఉంటారు. ఇదొకటి. ఇంకా ముఖ్యంగా నోటిఫికేషన్ల గురించి తీసుకుంటే నోటిఫికేషన్లు ఉగాది కమాసుకున్నట్లు 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. అవి ఎలక్షన్ల ముందు. ఆ ఎలక్షన్ మూమెంట్లో టైం తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. ఇక అప్లికేషన్ ఫీజులు చూస్తే భారీగా ఉంటాయి. ఆ ఫీజులు కట్టేస్తే లేని స్థితిలో ఉంటారు. ఓకే, చూడండి, టైం తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, ఫీజు అందుబాటులో ఉండదు. కానీ నిరుద్యోగుడు ఎన్ని కష్టాల్లో ఉంటాడు. కానీ ఆ లక్ష్యాలను సాధించుకోవడం కోసం, తన లక్ష్యాలు సాధించుకోవడం కోసం